అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన నీకు సహాయము చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో అనేక మార్లు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు కొన్ని మార్లు అవసరాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరైనా సహాయము చేస్తే బాగుండును అని అనిపిస్తుంది. కానీ మనకు బాగున్నంత వరకు అందరూ నీకు సహాయం చేస్తామన్నట్టుగా మాట్లాడతారు. నిజానికి మనకి అవసరం వచ్చినప్పుడు మాత్రం అందరూ దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరైనా సహాయం చేస్తే బాగుండును అని అనిపిస్తుంది. బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఏంటి నా పరిస్థితి అనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని భక్తుడు అన్నాడు. యెహోవా వలనే సహాయము కలుగును. దేవుని వల్ల మనకి సహాయము కలుగుతుంది. ఆయన అనుభవించి ఆయన జీవితంలో నేర్చుకున్నటువంటి గొప్ప విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు. ఆయన నీకు సహాయము చేయును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ అవసరాలు ఆయనకు తెలుసు, నీ సమస్యలు ఆయనకు తెలుసు, నీ బలహీనతలు ఆయనకు తెలుసు. వాటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నాకెవరు లేరు ఆదరించేవారని, నాకు సహాయము చేసేవారు లేరని నువ్వు దుఃఖపడవద్దు. దేవుణ్ణి నువ్వు ప్రార్థించి ఆయన పైన ఆనుకున్నప్పుడు ఆయన నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఇల్లు కట్టుకోవాలండి, నా వల్ల కాదు, నాకేం తెలీదు, ఏం పర్వాలేదు, దేవుణ్ణి ప్రార్థించు, దేవుడు తగిన జ్ఞానం ఇస్తాడు. నేను చదువుకోవడానికి నాకు ఏ మార్గము లేదు, దేవుడు నీకు సహాయం చేస్తారు. మనుషులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆనుకునినప్పుడు ఆయన మనకి సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఏ సహాయము కావాలో, ఏ విషయాల్లో మీకు సహాయము కావాలో దేవుడు ఆ సహాయమును మీకు అనుగ్రహించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. నీ బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుని వారికి ఏ సహాయము కావాలో ఆ సహాయాన్ని అనుగ్రహించే దేవుడవు నీవు కనుక కొంతమంది ఆధ్యాత్మికంగా సహాయము కావాలయ్యా. మాటికి పడిపోతూ ఉంటూ ఉన్నారు, మాటికి తొలగిపోతూ ఉంటూ ఉన్నారు, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారు. అట్టి వారికి మీరు సహాయము చేసి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.